ఎస్ఐఆర్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ ఎస్ఐఆర్ అనే మూడు అక్షరాల మాట వినిపిస్తోంది. ముఖ్యంగా బీహార్ ఎన్నికల టైంలో రాహుల్ గాంధీ గారు దీనిపైన ఒక పెద్ద యుద్ధమే ప్రకటించారు. అది మనం చూసాం. అండ్ అటు వెస్ట్ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ సర్కారుని ఇది నిద్రపోనివ్వలేదు. ఇప్పుడు ఇదే వేడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా మొదలైంది. అసలు ఈ ఎస్ఐఆర్ అంటే ఏంటి? ఇది ఓటర్లకు వరమా లేక వారి హక్కులకు ఏదైనా ప్రాబ్లమా? అండ్ దీని వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఈ వీడియోలో ఎస్ఐఆర్ గురించి ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పని పూర్తి నిజాలను, రాజకీయ సమీకరణాలను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఈ పేరు వినడానికి చాలా టెక్నికల్ గా ఉంది కదా, కానీ దీని అర్థం చాలా లోతుగా ఉంటుంది. భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడానికి చేపట్టినటువంటి ఒక బృహత్తర కార్యక్రమమే ఈ ఎస్ఐఆర్ అన్నమాట. సాధారణంగా ప్రతి ఏడాది కూడా ఓటర్ల జాబితా సవరణ జరుగుతూ ఉంటుంది. కానీ ఈసారి జరుగుతున్న ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మాత్రం ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా అత్యంత కఠినంగా సాగుతోంది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు ఉండకూడదు. అండ్ అలాగే చనిపోయిన వారి పేర్లు ఓటరు జాబితాలో ఉండకూడదు. అలాగే దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారి పేర్లను తొలగించాలి. వినడానికి ఇది చాలా మంచి నిర్ణయంలా అనిపిస్తుంది కదా, కానీ దీన్ని అమలు చేస్తున్న తీరుపైనే ఇప్పుడు పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగుతోంది. బీహార్లో ఈ ప్రక్రియ మొదటిసారిగా పైలట్ ప్రాజెక్టుగా మొదలైనప్పుడు అక్కడ జరిగిన పరిణామాలు దేశాన్ని ఆశ్చర్యపరిచాయి. రాహుల్ గాంధీ గారు స్వయంగా దీనిపై స్పందిస్తూ ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రయత్నం అని ఆరోపించారు. లక్షలాది మంది పేర్లను కుట్రపూరితంగా జాబితా నుండి తొలగిస్తున్నారని, ముఖ్యంగా ఒక వర్గానికి చెందిన ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ సాగుతోందని ఆయన పెద్ద ఎత్తున ఆందోళన కూడా వ్యక్తం చేశారు. అండ్ బీహార్లో వేలాది మంది బూత్ లెవెల్ ఆఫీసర్లు ఈ ఎస్ఐఆర్ పని ఒత్తిడి భరించలేక అనారోగ్యం పాలయ్యారని, అండ్ కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారనే వార్తలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా ప్రభుత్వం ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా తమకు వ్యతిరేకంగా ఉన్న ఓటర్ల డేటాను సేకరించి వారిని ఓటర్ లిస్ట్ నుండి తొలగిస్తోందని విపక్షాలు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అండ్ వెస్ట్ బెంగాల్లో అయితే ఈ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అక్కడ బంగ్లాదేశ్ చొరబాటుదారుల సమస్య ఇప్పటికీ కూడా ఒక పెద్ద రాజకీయ అంశంగా ఉంది. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ప్రతి ఒక్కరి డాక్యుమెంట్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తుండటంతో అక్కడ ఒక రకమైనటువంటి భయాందోళనలు నెలకొన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దీనిని కేంద్ర ప్రభుత్వం కావాలనే ఒక వ్యూహంతో ఈ ప్రక్రియ జరుపుతోంది అని ఆరోపించింది. రాష్ట్రంలోని స్థానిక ప్రజల హక్కులను కాలరాయడానికి, ఓటు బ్యాంకును దెబ్బతీయడానికి ఈ రివిజన్ ఒక ఆయుధంగా వాడుకుంటున్నారని వాదించింది. సో దీనివల్ల నిజమైన భారతీయులు కూడా సరైన పత్రాలు లేక తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని మేధావులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఓకే, ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఏపీలో కూడా వైసీపీ ఈ ఎస్ఐఆర్ పై ప్రత్యేక దృష్టి సారించింది. గత ఎన్నికల్లో ఓటు తొలగింపు అంశంపై ఇక్కడ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు అధికార కూటమి కానీ ప్రతిపక్షం కానీ తమ ఓటు బ్యాంకు ఎక్కడ గల్లంతవుతుందో అని ఆందోళనలో ఉన్నాయి. సో వైసీపీ తన కేడర్కు ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఏంటి అంటే ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎలా జరుగుతుందో గమనించాలని, అండ్ అలాగే తమ సానుభూతి పరుల పేర్లు ఎక్కడా తొలగించబడకుండా చూసుకోవాలని సూచించింది. ఏపీ లాంటి రాష్ట్రాల్లో ప్రతి ఒక్క ఓటు కూడా గెలుపోటములను శాసిస్తుంది. కాబట్టి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఇక్కడ అత్యంత కీలకంగా మారింది. ఇప్పుడు అసలు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఎలా జరుగుతుంది అంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎన్నికల సంఘం అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలను సేకరిస్తారు. ఈసారి ఒక మొబైల్ యాప్ ద్వారా ఈ సమాచారాన్ని నమోదు చేస్తున్నారు. ఓటర్ ఐడితో పాటు ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ మరియు కుటుంబ సభ్యుల వివరాలను లింక్ చేస్తారు. ఒకవేళ ఏవైనా తప్పులు ఉంటే ఆన్లైన్లోనే సవరించుకోవడానికి అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నారు. అయితే ఈ టెక్నాలజీ వాడకం మీదనే అభ్యంతరాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరక్షరాస్యులకు, వృద్ధులకు ఈ యాప్ ఆధారిత వెరిఫికేషన్ వల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. అధికారులు అడిగిన పత్రాలు చూపించలేకపోతే వారి పేర్లను సందేహాస్పద జాబితాలో పెడుతున్నారని ప్రజలు చెప్తూ ఉన్నారు. సో దీనివల్ల ఎవరికి నష్టం అంటే అది నేరుగా సామాన్య పౌరుడికే. ఒక వ్యక్తి తన ఓటు హక్కును కోల్పోవడం అంటే ప్రజాస్వామ్యంలో తన గొంతును కోల్పోవడమే. రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నాయి. కానీ గ్రౌండ్ లెవెల్లో ఓటర్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను మాత్రం పట్టించుకోవడం లేదన్నది వాస్తవమే. ప్రభుత్వం ఏమో తప్పుడు ఓటర్లను ఏరివేస్తున్నామంటుంది, అండ్ విపక్షాలేమో తమ ఓటర్లను టార్గెట్ చేస్తున్నాయి అంటుంది. సో ఈ రెండింటి మధ్య నిజమైన ఓటరు అయోమయంలో పడిపోతూ ఉన్నాడు.
సోషల్ మీడియాలో కూడా దీనిపైన పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. తమ ఓటు ఉందో లేదో అని ప్రజలు ఆందోళనలో వెతుకుంటూ ఉన్నారు. మీడియా చర్చలో కూడా నిపుణులు విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొందరు ఇది దేశ భద్రతకు, పారదర్శక ఎన్నికలకు అవసరమని సమర్థిస్తుంటే, మరికొందరు ఇది అధికార పక్షానికి అనుకూలంగా ఎన్నికల ఫలితాలను మార్చే ఒక వ్యవస్థీకృత కుట్ర అని విమర్శిస్తూ ఉన్నారు. ఇక రాజకీయ వ్యూహకర్తల విశ్లేషణ ప్రకారం ఏ పార్టీ అయితే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను సరిగ్గా అర్థం చేసుకుని తమ ఓటర్లను అప్రమత్తం చేస్తుందో వారికే రాబోయే ఎన్నికల్లో పైచేయి లభిస్తుంది అని. అందుకే వైసీపీ లాంటి పార్టీలు దీనిపై ఇంతలా దృష్టి పెడుతూ ఉన్నాయి. సో నా వ్యక్తిగత మరియు నిష్పాక్షిక అభిప్రాయం ఏమిటంటే, ఒక ప్రజాస్వామ్య దేశంలో ఓటర్ల జాబితా స్వచ్ఛంగా ఉండటం చాలా ఇంపార్టెంట్. దొంగ ఓట్లు కావచ్చు, డూప్లికేట్ ఓట్లు కావచ్చు, ప్రజా తీర్పును తారుమారు చేస్తాయి. కాబట్టి ఎన్నికల సంఘం చేస్తున్న ఈ ప్రయత్నం ప్రశంసనీయమే. కానీ అది పారదర్శకంగా ఉండాలి. ఏ ఒక్క అర్హుడు కూడా తన ఓటు హక్కును కోల్పోకూడదు. రాజకీయ పార్టీలు కూడా కేవలం విమర్శలకే పరిమితం కాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రతి పౌరుడు కూడా తన బాధ్యతగా ఓటర్ జాబితాలో తన పేరు ఉందో లేదో సరిచూసుకోవాలి. చివరగా ఒక విషయం గుర్తుంచుకోండి, ఓటు అనేది కేవలం ఒక కాగితం మీద గుర్తు కాదు, అది మీ భవిష్యత్తును నిర్ణయించే శక్తి అన్నమాట. ఈ ఎస్ఐఆర్ లాంటి ప్రక్రియలు జరుగుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండటం మనందరి బాధ్యత కూడా. మీ ఓటును మీరు కాపాడుకుంటేనే ప్రజాస్వామ్యం కాపాడబడుతుంది. గతంలో మనం చూసినట్లయితే చాలా రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు వందల ఓట్ల తేడాతో మారిపోయాయి. అటువంటి సందర్భాల్లో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా జరిగే ఓట్ల తొలగింపు లేదా చేరిక అనేది అత్యంత ప్రభావం చూపుతుంది. రాజకీయ విశ్లేషకులు చెప్తున్న దాని ప్రకారం ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా దాదాపు 10 నుండి 15% ఓటర్ల జాబితాలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఇది చిన్న విషయం కాదు. కోట్ల మంది ప్రజల రాజకీయ భవిష్యత్తు దీనిపై ఆధారపడి ఉంటుంది. బీహార్లో జరిగిన ఘటనలను మనం ఉదాహరణగా తీసుకుంటే, అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తమ ఓటు హక్కు కోసం కిలోమీటర్ల దూరం నడిచి అధికారుల చుట్టూ తిరిగిన దృశ్యాలు మనకు కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా యువత ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. కొత్తగా ఓటు హక్కు పొందిన వారు తమ పేర్లను నమోదు చేసుకోవడంలో ఎదురవుతున్నటువంటి సాంకేతిక ఇబ్బందులను గమనించాలి. ఈ ఎస్ఐఆర్ కేవలం ఉన్న ఓట్లను తీసివేయడమే కాదు, కొత్త వారిని చేర్చడానికి కూడా ఒక వేదిక లాంటిది. కానీ దురదృష్టవశాత్తు రాజకీయ పార్టీలు కేవలం తొలగింపుల మీదనే ఫోకస్ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే చేర్చడం కంటే తీసివేయడం ద్వారా తమ ప్రత్యర్థిని దెబ్బతీయడం సులభం అని వాళ్ళు అనుకోవచ్చు. అండ్ ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. ఇక సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న కొన్ని కథనాల ప్రకారం కొన్ని ప్రాంతాల్లో ఏకపక్షంగా ఓట్లు తొలగించబడుతున్నాయని వార్తలు వస్తూ ఉన్నాయి. వీటిలో ఎంతవరకు నిజం ఉందో లేదో పక్కన పెడితే ప్రజల్లో ఒక రకమైనటువంటి అభద్రతా భావం అయితే ఖచ్చితంగా ఏర్పడింది అన్నది నిజం. ప్రభుత్వ యంత్రాంగం దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎస్ఐఆర్ వల్ల ఎవరికి అన్యాయం జరగదని, ఇది కేవలం డేటా క్లీనింగ్ మాత్రమేనని వాళ్ళు భరోసా ఇవ్వాలి. లేకపోతే ఇది భవిష్యత్తులో పెద్ద సామాజిక ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం కూడా ఉంది. సో ఈ రాజకీయ యుద్ధంలో నాయకులు మారుతూ ఉంటారు, పార్టీలు మారుతూ ఉంటాయి, కానీ వ్యవస్థ మీద నమ్మకం అయితే పోకూడదు కదా. ఎస్ఐఆర్ అనేది ఒక గొప్ప సంస్కరణగా మిగిలిపోవాలి తప్ప ఒక రాజకీయ వివాదంగా మారకూడదు. ప్రతి రాజకీయ పార్టీ ఈ విషయంలో తమ వంతు బాధ్యతను నిర్వహించాలి. వారి కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలకు సహాయపడాలి తప్ప భయపెట్టకూడదు. మీరు కూడా మీ గ్రామంలో లేదా మీ వీధిలో అధికారులు వచ్చినప్పుడు వారికి సహకరించండి. మీ వివరాలను సరైన పద్ధతిలో అందించండి. ఏదైనా అక్రమం జరుగుతుంది అని అనిపిస్తే వెంటనే సంబంధించిన అధికారులకు ఫిర్యాదు చేయండి. అండ్ చివరిగా నేను చెప్పేది ఒకటే, రాజ్యాంగం మనకు ప్రసాదించిన అత్యంత శక్తివంతమైన ఆయుధం ఓటు. ఆ ఆయుధాన్ని ఎవరో తప్పుగా వాడకుండా, దాన్ని మన చేతిలో నుండి లాక్కోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. రాజకీయ వ్యూహాలు ఎలా ఉన్నా సరే మన ఓటు హక్కును కాపాడుకోవడంలో మనం రాజీ పడకూడదు. సో ఈ ఎస్ఐఆర్ ప్రహసనం ఎటు దారి తీస్తుందో కాలమే నిర్ణయిస్తుంది, కానీ మనం మాత్రం సిద్ధంగా ఉండాలి. మీకు వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ.